ఈరోజు చాలా ఇళ్లలో ఉండే కామన్ సమస్య కాన్స్టిపేషన్ గురించి మాట్లాడదాము. సో కాన్స్టిపేషన్ అంటే డైలీ స్టూల్ పోకపోవడమే కాదు, హార్డ్ గా స్టూల్ రావడం కూడా కాన్స్టిపేషన్ కిందకే వస్తుంది యాక్చువల్గా. సో దీనికి ముఖ్యమైన కారణాలు ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ, హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ తీసుకోకపోవడం కానీ, థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే, ఇందాక చెప్పిన థైరాయిడ్ లెవెల్స్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకోవడము. సో హై ప్రోటీన్ ఇంటెక్ తీసుకున్నప్పుడు లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటా ఉన్నాము. ఫైబర్ కూడా 25 to 30 grams ఆఫ్ ఫైబర్ పర్ డే తీసుకోవడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల గట్ మొబిలిటీ ఇంప్రూవ్ అయ్యి సో కాన్స్టిపేషన్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాన్స్టిపేషన్ లో ఏం సమస్యలు రావచ్చు? ముఖ్యంగా పైల్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇస్ కాన్స్టిపేషన్. పైల్సే కాకుండా ఇంకా యానల్ ఫిషర్స్ అని కానీ, కార్డియాక్ ఇష్యూస్ కానీ, లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కాన్స్టిపేషన్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా సివియారిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఒక సివియారిటీని మనం తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేద్దాము, లిక్విడ్స్ ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుందాము, హెల్త్ ని జాగ్రత్తగా పెట్టుకుందాం. ప్రివెన్షన్ ఇస్ ద స్మార్టెస్ట్ మెడిసిన్.